బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్థి మత్తులూరి మాలకొండయ్య నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నామినేషన్ ర్యాలీలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. భారీ జనసందోహంతో జరిగిన ఊరేగింపులో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్లన్నీ పసుపుమయం అయ్యాయి. చీరాల నియోజకవర్గంలోని హస్తినాపురం నుంచి ముంతావారి సెంటర్, గడియార స్తంభం సెంటర్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు కొండయ్య నామినేషన్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని మండిపడ్డారు. మరోవైపు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొండయ్యను గెలిపించాలని నిఖిల్ సిద్ధార్థ్ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా సంతోషం. బహుశా ఎప్పుడు కూడా ఇంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. చాలా చక్కగా చేయగలిగాం. ప్రజల మనసులో మనం ఉన్నాం. వైసీపీ వాళ్ళ బుద్ధి కనీసము అక్కడ ఆర్ఓని మేనేజ్ చేసుకుని ఆ రెండు నామినేషన్లు కూడా ఏనీకున్నప్పుడు మేము ఎలా మాట్లాడామో మేము ఇవాళ మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరి గురించి ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు నేను ఎక్కడ అపకారం చేయలేదు. వీళ్ళిద్దరూ అపకారాలు చేశారు. ఏం చేశారు, ఏం చేయలేదు ప్రజలకు తెలిసిన వాళ్ళిద్దరికి తెలుసు. కానీ నేను స్వచ్ఛందంగా నా యొక్క రూపాయిని నేను ఖర్చు పెట్టాను. వీళ్ళలాగా నేనేమి దోపిడీ చేయలేదు, ఇసుక అమ్ముకోలేదు, బియ్యం అమ్ముకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ పద్ధతి ప్రకారంగానే ఈ ఊళ్ళో ప్రజలందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. ఖచ్చితంగా ప్రజల యొక్క సహకారంతో రేపు నేను 13 జరగబోయే ఎలక్షన్లో డెఫినెట్గా నేను విజయం సాధించడం ఖాయమన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను.